అయినా ఇప్పుడు ఆవిడతో ఏం పని? ఇక్కడ రోజు రోజుకి సిచ్యువేషన్స్ మారుతున్నాయి కదా, అవసరమైతే ఏదైనా సలహా చెప్తారేమోనని. నీలాంబరి మీరు అనుకుంటున్నట్టు అంత మంచిది కాదత్తయ్య. నా ఆస్తి కోసం నాతో బాగా ఉన్నట్టు నటించింది. ఇప్పుడు ఏదో స్వార్థం పెట్టుకుని మీతో కూడా సపోర్ట్గా ఉన్నట్టు నటిస్తోంది. తనకు తగిన బుద్ధి నేను చెప్పి తీరుతాను. శ్రావ్య, ఏం ఆలోచిస్తున్నావు? నీలాంబరి అంటూ లేకపోతే ఏంటత్తయ్య? ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నాకు మీరు, మీకు నేను తోడుగా ఉన్నాం కదా, మనమే సాల్వ్ చేసుకుందాం. చేసుకుంటాం శ్రావ్య, ఏదో క్యాజువల్గా అడిగానంతే. అవును, ఇంతకీ నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అది ఇది కాదత్తయ్య, నేనొక గట్టి ప్లాన్ వేశాను. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ ప్లాన్తో తను వర్షానా లేక జ్యోతినా అని ఇట్టే బయటపడిపోతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఆ ప్లాన్ మీద నాకున్న నమ్మకం అలాంటిది అత్తయ్య. ఏంటో ఆ ప్లాను? అసలు దీన్ని నడిపించాల్సిందే మీరు. నేనా? నీ ప్లాన్లో రాజీవ్ని కాకుండా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసావా? ఈ ప్లాన్ మీరు అమలు చేస్తేనే పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది అత్తయ్య. అవునా? నేనేం చేయాలి? నీ ప్లాన్ చాలా బాగుంది శ్రావ్య. నువ్వు చెప్పినట్టే గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. భ్రమరాంబిక గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. వెళ్ళి కొంచెం పిలుస్తారా? అలాగేనండి. నమస్కారం భ్రమరాంబిక గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏదైనా సమస్య? మీ ఇంటి సమస్య భ్రమరాంబిక గారు, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాం. నా ఇంటి సమస్య నాకు తెలియకుండా నా ఇంటి గడప దాటి మీ దగ్గరికి వచ్చిందా? అవునండి, వచ్చింది కాబట్టే మేము ఇలా రావాల్సి వచ్చింది. ఏంటా సమస్య? రండమ్మా. అమ్మా వద్దమ్మా, ఇప్పుడెందుకు అనవసరమైన గొడవ? నీకు తెలీదు, ఊరుకోరా. అమ్మా నా మాట వినమ్మా. మాట్లాడకుండా పద. మనకెందుకమ్మా ఇదంతా? ఊరుకో, నీకేం తెలీదు. వీళ్ళేనా మా ఇంటి సమస్యని మీ దాకా తీసుకొచ్చింది? అవునండి, మీరు మీ ఆస్తినంతా వర్ష పేరు మీద రాశారని, మీ వారసురాలు తనేనని చెప్పారని మీ కోడలు మాధవి గారు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. న్యాయంగా కూడా కొడుక్కి ఆస్తి రావాలి కదండి, అందుకే తన కొడుక్కి కూడా వాటా రావాలని అడుగుతోంది. దాని గురించే మాట్లాడదామని వచ్చాము. ఆస్తిలో వాటా ఇవ్వడం కుదరదు. పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీ కోడలు గారు అడిగింది సమంజసంగానే ఉంది కదండి. సమంజసం, న్యాయం బావుంది. ఆస్తి పంపకం అనేసరికి బంధాలు, వారసత్వాలు, వాటాలు గుర్తుకొచ్చాయా వీళ్ళకి? ఇన్నేళ్లు ఎక్కడున్నారో, అసలు ఉన్నారో పోయారో కూడా తెలియదు. అసలు నేను చచ్చానో బతికానో కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కనీసం యోగక్షేమాలు కూడా కనుక్కోలేదు. మా ఆయన చనిపోయినప్పుడు కూడా జాడ లేరు వీళ్ళు. బంధం అంటే ఆస్తిలో వాటా కాదండి,
కష్టంలో తోడు, బాధలో ఓదార్పు, కన్నీళ్లు వస్తే తుడిచే చెయ్యి, సమస్యలు వస్తే కాచే భుజం. వీటిలో ఏ ఒక్కటైనా వీళ్ళ నుంచి మాకు అందిందా? లేదు. మరి అలాంటి వాళ్ళకి ఈ ఆస్తిలో వాటా ఎలా ఉంటుంది? అవన్నీ ఉన్నా లేకపోయినా, మేం వచ్చినా రాకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, ఎంత కాదనుకున్నా నా భర్త శ్రీకాంత్ మీ కొడుకు. తనకి ఆస్తిలో హక్కుంటుంది. అది నా కొడుక్కి రావాల్సిందే. ఇదెక్కడి గొడవ? ఈ మాధవి వచ్చేదేదో రిజిస్ట్రేషన్ అయ్యాక వచ్చినా బావుండేది. ఒకవేళ పెద్దావిడ మనసు మారి ఆస్తిని ముక్కలు చేసి పంచుతా అంటే అప్పుడేంటి నా పరిస్థితి? ఏదో నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి ఇంటి ముందు గొడవ చేస్తే భయపడిపోయి వాటా ఇస్తాననుకుంటున్నావా? అస్సలు ఇవ్వను. నా భర్త ఇష్టపూర్వకంగా రాసిన వీలునామా అది. ఆస్తంతా పూర్తిగా వర్షాకే చెందుతుంది. నానమ్మ చెప్పింది విన్నారుగా, ఇక మీరు బయలుదేరండి. రే, అసలు నువ్వెవడ్రా మధ్యలో? అమ్మా, ఆస్తి వద్దు ఏమొద్దు, పోదాం పదమ్మా. ఏంట్రా నువ్వు వద్దు వద్దు అని? ఎందుకొద్దు? అసలు ఈ రామరాజు గడేవడ్రా నీ కాలర్ పట్టుకోవడానికి? నిన్ను ఇంట్లోకి రావద్దు అంటున్నాడు. ఇప్పుడు కూడా చూసావు కదా, మనల్ని వెళ్ళిపోమంటున్నాడు. వాడికే అంత హక్కుంటే ఈ ఇంటికి వారసుడివిరా నువ్వు. నీకెంత హక్కుండాలి? ఇన్ని గొడవలు జరిగితే ఆస్తి అనాథాశ్రమానికి దక్కదేమో, వర్ష చివరి కోరిక నెరవేరుదేమో. మీరేంటండి ఆవిడ ఆస్తిలో వాటా ఇవ్వను అంటే సైలెంట్గా అలా నిలబడ్డారు? నేనేమన్నా అన్యాయంగా అడుగుతున్నానా? వారసత్వంగా వచ్చే ఆస్తి నా కొడుక్కి రావడం పద్ధతే కదా, అడగండి. మీరు పట్టుదలగా ఉండకుండా కాస్త ఆలోచించండి భ్రమరాంబిక గారు. ఇందులో ఆలోచించడానికేమీ లేదు. నీ పేరు మీద ఆస్తి రాశారని ఇంత గొడవ జరుగుతుంది. నువ్వేం మాట్లాడవేంటి వర్ష? ఇంటికి పెద్ద అమ్మమ్మ, ఇందులో నేను మాట్లాడేదేముంది? తన నిర్ణయమే నా నిర్ణయం. ఇది గౌరవం అంటే, ఇది పెద్దవాళ్ల పట్ల మర్యాద అంటే. ఇన్నేళ్ల తర్వాత తను వచ్చినా కూడా నా మీద తనకి గౌరవం, నమ్మకం ఉన్నాయి. అయినా ఊరి పెద్దలను వెంట పెట్టుకుని వచ్చావు కాబట్టి వాళ్ల ముందే మళ్లీ చెప్తున్నాను, నా భర్త వర్ష పేరు మీద ఆస్తంతా వీలునామా రాశారు. అది తనకి మాత్రమే చెందుతుంది. ఇందులో వాటా అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. ఇంకోసారి ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడద్దు. మాట్లాడొద్దు అని మీరు అల్టిమేటం జారీ చేసినంత మాత్రాన నేనేమి ఊరికే ఉండను. నా కొడుక్కి వాటా ఎందుకు రాదో నేను చూస్తాను. అమ్మా, నానమ్మ, నానమ్మ.